గైస్ మనకి ఇప్పుడైతే స్ట్రాంగ్ పాస్వర్డ్ అని ఫైల్ క్రియేట్ అయింది కదా, ఎంక్రిప్టెడ్ ఫైల్. సో మనం ఇది ఇప్పుడు ఏం చేయాలంటే, ఎంక్రిప్టెడ్ ఫైల్ ఎవరికి తెలియదు. ఇప్పుడు మనకి చూసినాం కాబట్టి తెలుసు, జూనియర్ యాక్ చూసినాం కాబట్టి తెలుసు 1 2 3 అని. చూడని వాళ్ళకైతే ఎవరు తెలియదు. చూడని వాళ్ళకైతే డైరెక్ట్ ఇది ఎంక్రిప్టెడ్ ఫైల్ పాస్వర్డ్ చెప్పరు అంటే ఎవడని చెప్పగలుగుతాడు? ఎవరు చెప్పలేడు కదా. సో అది ఇప్పుడు ఎట్లా క్రాక్ చేయాలో అది చెప్తా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి మెయిన్గా ఈ ఫార్మాట్ యూజ్ చేయాలి. మనం ఈ ఫార్మాట్ MD5 హ్యాష్ క్రాకర్ ఇది. సో మనకి ఈ ఫార్మాట్ యూజ్ చేయాలి. సో ఆ ఫార్మాట్ ఇప్పిస్తా ఇప్పుడు. సో జాన్, సో మనకి వర్డ్ లిస్ట్ అనేది మనము పే చేయాలి. వర్డ్ లిస్ట్. సో వర్డ్ లిస్ట్ అనేది ఏంటంటే, సో మనకి ఇక్కడ వర్డ్ లిస్ట్ అనేది వచ్చింది కదా. సో వర్డ్ లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే, హోమ్లోకి పోవాలి. మనము హోమ్లోకి పోయినాక ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ అని ఉంటుంది. ఫైల్ సిస్టమ్ తర్వాత యూజర్ షేర్. సో మనకి యూజర్ షేర్లో వర్డ్ లిస్ట్ అని ఉంటుంది. సో మనకి నేను ఓన్గా బ్రూట్ పాస్లో పాస్వర్డ్స్ సేవ్ చేసి పెట్టుకున్నా. సో మీరు కావాలంటే జాన్ లిస్ట్ అని ఉంటుంది, లేకపోతే rockU.txt ఉంటుంది. సో జాన్ లిస్ట్ అంటే ఏంటంటే, సో దీనిలో ఇన్ని పాస్వర్డ్స్ ఉంటాయి గైస్. ఇన్ని పాస్వర్డ్ క్రాక్ చేస్తుంది. సో ఈ Wi-Fi.txt అంటే దీనిలో కూడా పాస్వర్డ్స్ ఉంటాయి. సో మస్తు పాస్వర్డ్స్ ఉంటాయి అందులో కూడా. సో ఇన్ని పాస్వర్డ్స్ ఉంటాయి. సో అది వైఫై హ్యాకింగ్కి ఉపయోగపడుతుంది. సో ఇన్ని పాస్వర్డ్ ఎవరు క్రాక్ చేస్తారు కానీ. సో మస్తు ఇవన్నీ క్రాకింగ్కి ఉపయోగపడతాయి. సో నేను ఇప్పుడు చూపిస్తా. సో ఒక నిమిషం. సరే, సో ఇక్కడ పోయింది. రైట్, నాకు ఇక్కడ broadpass.txt అని ఉంది కదా, దీని ప్రాపర్టీస్ చూడాలి. ప్రాపర్టీస్లో మనకి ఏమని ఉంటుందంటే, సో వర్డ్ లిస్ట్, యూజర్ షేర్ వర్డ్ లిస్ట్ ఉంది కదా. సో కాపీ చేసుకొని పెట్టుకోవాలి. అది కాపీ చేసుకొని పెట్టుకోవాలి అంతే, ఏం చేయకండి. సో కాపీ చేసుకొని పెట్టుకున్న తర్వాత, సో వర్డ్ లిస్ట్ అని అవుతుంది. ఫస్ట్ వర్డ్ లిస్ట్ని స్పెసిఫై చేయాలి. ఇక్కడ వర్డ్ లిస్ట్ ఈక్వల్ టు, సో ఇప్పుడు కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేయాలి. మనకి ఆ ఫైల్ నేమ్ ఏంది? బ్రూట్ పాస్. మీరు బ్రూట్ పాస్ అయినా, rockU.txt అయినా, ఇప్పుడు Wi-Fi.txt అయినా పే చేయొచ్చు. కానీ అన్ని పాస్వర్డ్ క్రాక్ చేయాలంటే మస్తు కష్టమవుతుంది. సో అది వైఫై దానికే ఉపయోగపడుతుంది. సో మీరు ఇదే బెస్ట్, మీ ఓన్గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు పాస్వర్డ్స్. సో అందుకని నేను ఓన్గా broadpass.txt అని కస్టమైజ్ చేసుకున్నా. సో అదే యూజ్ చేస్తున్నా, broadpass.txt. సో ఫార్మాట్ వచ్చేసి మనకి MD5 ఫార్మాట్ ఈక్వల్ టు, సో స్పెల్లింగ్స్ కూడా కరెక్ట్ వస్తుంది గైస్. రాంగ్ వస్తే ఆడ ఏం రాదు. నో సచ్ ఫైల్ డైరెక్టరీ అవన్నీ ఏమేమి వస్తాయి రాంగ్. సో మనకి ఫైల్ వచ్చేసి ఇది. సో దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి, సో కాపీ చేసుకున్నాం. సో ఇక్కడ కాపీ చేసిన. సో మనకి ఇక్కడ క్రాక్ చేస్తుంది. యు ఆర్ యూజింగ్ డిఫాల్ట్ ఇన్పుట్. సో మనకి ఇది ఆల్రెడీ క్రాక్ చేసిన ఫైల్. ఓకే, ఇది ఆల్రెడీ క్రాక్ చేసినాం కదా. సో ఇది ఆల్రెడీ క్రాక్ చేసినాం గైస్. ఇంకో ఎంక్రిప్టెడ్ ఫైల్ కావాలంటే తీసుకోమంటుంది. యాషెస్ లెఫ్ట్ క్రాక్ అని అంట. సో ఇంకో ఎంక్రిప్టెడ్ ఫైల్ తీసుకుందాం.
మన డౌట్ ఉంటే నన్ను డిస్కార్డ్లో అడగండి. సో అందులో రిప్లై ఇస్తా. డిస్కార్డ్ అన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి గైస్. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్కార్డ్లోనే ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో అడగండి. సో వీడియో కింద అయితే పెడతా, లైక్ అయితే కొట్టండి గైస్. డిస్కార్డ్ లింక్ పెడతా, ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా, ఫాలో చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్.